ఓపెన్ చేస్తే డెర్రీ టౌన్ లో అక్టోబర్ 1988 జరిగినట్టు చూపిస్తారు. బిల్ తన తమ్ముడైన జార్జ్ కోసం ఒక పేపర్ బోట్ ను రెడీ చేస్తాడు. జార్జ్ బయట వర్షం పడుతుంది కాబట్టి ఆ బోట్ తో ఆడుకోవాలనుకుంటాడు. బిల్లీకి అనారోగ్య కారణం వల్ల జార్జ్ తో వెళ్లి ఆడుకోలేకపోతాడు. జార్జ్ ఆ బోట్ తీసుకుని బయట వర్షంలో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ బోట్ సరాసరి వెళ్లి ఓ డ్రైనేజ్ లో పడిపోతుంది. జార్జ్ ఎలాగైనా సరే ఆ బోట్ ని తెచ్చుకోవాలని చెప్పి డ్రైనేజ్ దగ్గరికి వెళ్తాడు. డ్రైనేజ్ లో ఉంగి చూడగా అక్కడ ఎల్లో కలర్ ఐస్ తో పెన్నీవైజ్ కనిపిస్తుంది. పెన్నీవైజ్ ని చూసి జార్జ్ చాలా భయపడిపోతాడు. అలా భయపడుతున్న జార్జ్ తో పెన్నీవైజ్ నేను పెన్నీవైజ్ ని ద డాన్సింగ్ క్లోన్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటది. మూవీ చూస్తున్న వాళ్ళకి అప్పుడు ఆ పెన్నీవైజ్ ఆ డ్రైనేజ్ లో ఎందుకు ఉందో ఎవరికి అర్థం కాదు. జాన్ పెన్నీవైజ్ దగ్గర ఉన్న తన బోట్ తీసుకోవడానికి భయపెడుతూనే చెయ్యి లోపలికి పెడతాడు. చెయ్యి లోపలికి పెట్టిన వెంటనే పెన్నీవైజ్ తన చేతులు కరుస్తుంది. పెన్నీవైజ్ నోరు తెరగానే తన నోట్లో 100 రాతి పుళ్ళు ఉంటాయి. ఈ సీన్ చూడడానికి మనకి చాలా భయంగా ఉంటుంది. పెన్నీవైజ్ తనని అటాక్ చేస్తున్నప్పటికీ జార్జ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ పెన్నీవైజ్ మాత్రం వెంటనే జార్జ్ ని డ్రైనేజ్ లో లాగిస్తుంది. అక్కడ సీన్ కట్ చేస్తే 8 నెలల తర్వాత జూన్ 1989 అని చూపిస్తారు. స్టోరీలోకి వెళ్లే ముందు ఒకసారి క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఇతని పేరు బిల్. ఇతను లూజర్స్ క్లబ్ కి లీడర్. జాన్ కి అన్నయ్య. జాన్ చనిపోయాడని ఎవరు చెప్పినా సరే నమ్మడు. తన గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉంటాడు. ఇంకా రెండోది రిచర్డ్ టోజర్. ఇతను భయస్తుడు, గ్రూప్ లో ఒక మెంబర్. ఇంకా మూడోది బెన్. గ్రూప్ లో లావుగా ఉంటాడు కానీ రీసెర్చ్ అంటే చాలా ఇష్టం. నాలుగోది స్టాన్లీ, భయస్తుడు, గ్రూప్ లో ఒకడు. ఇంకా ఐదోది బేవర్లీ, గ్రూప్ లో ఒకద్దే అమ్మాయి. వాళ్ళ నాన్న వల్ల ఇప్పుడు టార్చర్ అనుభవిస్తూనే ఉంటుంది. ఆరోది ఎడ్డీ. ఇతను కూడా భయస్తుడే కానీ ఎవరైనా మోటివేట్ చేస్తే ఇతను తన సాయశక్తిలా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా చివరిగా మైక్. ఇతను ఇక్కడే పుట్టి పెరిగాడు. ఇతని పేరెంట్స్ చనిపోవడంతో వాళ్ళ తాతయ్య దగ్గర ఉంటూ వాళ్ళ తాతయ్య చెప్పే పనులన్నీ ఇష్టం లేకుండా చేస్తూ ఉంటాడు. కథలోకి వెళ్తే మైక్ వాళ్ళ తాతయ్య గొర్రెల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే మైక్ చేతికి ఒక గన్నిచ్చి ఒక గొర్రెని చంపమంటాడు. కానీ మైక్ కి ఆ విషయం ఏమాత్రం నచ్చదు. సో వాళ్ళ తాతయ్య ఫుల్ గా దెబ్బలు పెట్టడంతో ఈ మూవీని స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే ఆ ఊర్లో ఉన్న చిన్నపిల్లలందరూ మాయమైపోతున్నట్టు చూపిస్తారు. ఇక్కడే మనకి బిల్లు కనిపిస్తాడు. బిల్లు తన ఫ్రెండ్స్ తో అలా వస్తూ ఉంటాడు. ఈ రోజు వాళ్ళ స్కూల్లో లాస్ట్ డే. ఇంకా నెక్స్ట్ డే నుంచి వాళ్ళ స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ముందు ఈ గ్రూప్ లో 4 మాత్రమే ఉంటారు. బిల్ గ్రూప్ కి ఆపోజిట్ గా ఇంకో గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో మెయిన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి హెన్రీ. ఇతను ఎప్పుడు కూడా బిల్ గ్రూప్ తో గొడవ పడుతూనే ఉంటాడు. ఇంకోవైపు చూసుకుంటే బెన్, బేవర్లీ ఒకే క్లాస్ అవడంతో వాళ్ళిద్దరూ పరిచయం చేసుకుని ఫ్రెండ్స్ అయిపోతారు. అక్కడ సీన్ కట్ చేస్తే బిల్ ఇంటిని చూపిస్తారు. బిల్ ఇంట్లో వాళ్ళందరూ జాన్ చనిపోయాడని చెప్పి నిశ్చయించి ఉంటారు. కానీ బిల్ మాత్రం వాళ్ళ నాన్నతో జాన్ ఇంకా చనిపోలేదు, ఈ డ్రైనేజ్ అమ్మట వెళ్తే మనకి ఎక్కడో చోట జాన్ కనిపించే అవకాశం ఉందని చెప్తాడు. వాళ్ళ నాన్న మాత్రం జాన్ చనిపోయాడని చెప్పి బిల్ మీద గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ సీన్ లో మన మైక్ ఏదో పని మీద ఊళ్ళోకి వస్తాడు. అక్కడ ఒక స్ట్రీట్ లో ఉంటే అక్కడ స్ట్రేంజ్ గా మైక్ కనిపిస్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ పెన్నీవైజ్ మైక్ కనిపిస్తాడు. అంతటితో కాకుండా మన స్టాన్లీ కూడా ఒక విచిత్రమైన ఆకారంలో పెన్నీవైజ్ కనిపిస్తాడు. ఆ తర్వాత బెన్ కూడా లైబ్రరీలో చదువుతూ ఉంటే ఒక బెలూన్ ఆకారంలో పెన్నీవైజ్ ఆకర్షిస్తాడు. అలా వెళ్తే తలలేని మొండంతో పెన్నీవైజ్ కనిపిస్తాడు. అక్కడి నుంచి భయంతో పారిపోయి వస్తుంటే బెన్ హెన్రీకి దొరికిస్తాడు. హెన్రీ వాళ్ళ గ్రూప్ బెన్ ని తీసుకుని ఒక బ్రిడ్జ్ మీదకి వెళ్తారు. అక్కడ బెన్ మీద హెన్రీ వాళ్ళ పేర్లు టాటూ వేయడానికి ట్రై చేస్తారు. కానీ బెన్ మాత్రం వాళ్ళ నుంచి ఏదో విధంగా తప్పించుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో బిల్, రిచర్డ్, స్టాన్లీ అలాగే ఎడ్డీ కూడా ఒక డ్రైనేజ్ లో జాన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు జాన్ కోసం వెతుకుతూ ఉంటే గాయాలతో బెన్ వీళ్ళకి కనిపిస్తారు. వెంటనే బెన్ ని తీసుకుని వీళ్ళు ఊళ్ళోకి వచ్చేస్తారు. ఆ తర్వాత సీన్ లో చూసుకుంటే హెన్రీ యొక్క టీమ్ లో ఉన్న ఒక వ్యక్తి బెన్ కోసం వెతుకుతూ ఉంటే పెన్నీవైజ్ అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత మైక్ ఎక్కడైతే ఫస్ట్ పెన్నీవైజ్ కనిపించిందో అక్కడ బెన్ ని కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ కోసం మందులు తేవడం కోసం వీళ్ళు ఒక షాప్ కి వెళ్తారు. అక్కడ వీళ్ళు మందులు కొంటూ ఉంటే బేవర్లీ కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో బేవర్లీ తన తెలివితేటలు యూజ్ చేసి వీళ్ళని సేవ్ చేస్తుంది. ఇంకేముంది, మన బేవర్లీ, బెన్ కూడా వీళ్ళ గ్రూపుల్లో ఒకరుగా సెట్ అయిపోతారు. ఆ నెక్స్ట్ డే వీళ్ళందరూ స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు బెన్ చేసిన రీసెర్చ్ ద్వారా ఆ ఊర్లో ఎక్కువ మర్డర్స్, రాబరీస్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.
బెన్ తను చేసిన మొత్తం రీసెర్చ్ చూపించడం కోసం వీళ్ళందరినీ తన ఇంటికి పిలిచి ఉంటాడు. అక్కడ బెన్ చాలా మిస్సింగ్ కేసెస్ కలెక్ట్ చేసి ఉంటాడు. అందులో జాన్ మిస్సింగ్ కేసు కూడా ఉంటుంది. అలాగే దాంట్లో వేర్ హౌస్ గురించి ఉంటుంది. ఎడ్డీ తన ఇంటికి వెళ్లే దారిలోనే ఈ వేర్ హౌస్ అనేది ఉంటుంది. అక్కడే సడన్ గా పెన్నివైజ్ అక్కడికి వచ్చి ఎడ్డీని ఒక విచిత్రమైన రూపంలో భయపెడుతూ ఉంటాడు. అసలు నిజానికి చెప్పాలంటే పెన్నివైజ్ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఎందుకు భయపెడుతున్నాడు అంటే వాళ్ళలో భయపడుతున్నారో లేదా అనే విషయం టచ్ చేయడం కోసం. ఆ తర్వాత సీన్ లో మన బేవర్ని బిల్ రాసిన ఒక లెటర్ చదువుతూ హ్యాపీగా ఉంటుంది. వెంటనే సింక్ లోంచి వైర్ల ద్వారా పెన్నివైజ్ దాడి చేస్తూ ఉంటాడు. దాని నుంచి విడిపించుకుంటూ ఉంటే సడన్ గా సింక్ లోంచి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. అలా రూమ్ మొత్తం బ్లడ్ తో నిండిపోతుంది. దాన్ని చూసి ఇంకేముంది బేవర్లీ బీభత్సంగా భయపడుతుంది. ఆ తర్వాత బిల్లు కూడా జాన్ రూపంలో పెన్నివైజ్ కనిపిస్తాడు. ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపించి పెన్నివైజ్ ఒక్కొక్కరిని భయపెడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే బెవర్లీ అందరినీ పిలిచి తన రూమ్ చూపిస్తుంది. ఆ రూమ్ చూసి వీళ్ళందరూ షాక్ అవుతారు. నెక్స్ట్ ఆ రూమ్ ను ఫుల్ గా క్లీన్ చేసి వీళ్ళందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చిన వీళ్ళందరికీ ఒకటి విషయం తెలుస్తుంది. అదేంటంటే పెన్నివైజ్ ఒకరు తెలియకుండా ఒకరిని విచిత్రంగా భయపెట్టిందని. ఈ గ్రూప్ లో రిచర్డ్ ని తప్పించి మిగిలిన ప్రతి ఒక్కరిని భయపెట్టుంటుంది ఆ పెన్నివైజ్. ఇది పక్కన ఇలా ఉంటే ఇంకో పక్క మైక్ ని హెన్రీ టీం వాళ్ళందరూ కొడుతూ ఉంటారు. దాన్ని చూసిన బిల్ గ్రూప్ వాళ్ళు వెళ్లి రాళ్ళు విసిరి హెన్రీ వాళ్ళ టీం నుంచి మైక్ ని కాపాడతారు. ఇంకేముంది మైక్ కూడా ఈ గ్రూప్ లో జాయిన్ అయిపోతాడు. వీళ్ళందరూ ఒక చోట ఉంచి మీటింగ్ పెడుతూ ఉంటే బెన్ చేసిన రీసెర్చ్ ద్వారా పెన్నివైజ్ గురించి తెలుస్తుంది. పెన్నివైజ్ 27 సంవత్సరాలకు ఒకసారి వచ్చి 1 సంవత్సరం పాటు పిల్లలందరినీ చంపి తింటూ ఉంటుంది అని చెప్తాడు. వీళ్ళు ఎలాగైనా సరే ఆ పెన్నివైజ్ ఆపాలనుకుంటారు. అదే టైంలో మైక్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారనే విషయం చెప్తాడు. వీళ్ళందరూ ఆ సిటీ యొక్క బ్లూ ప్రింట్ తెచ్చి డ్రైనేజ్ ఏరియాని చూస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం వేర్ హౌస్ అనే హౌస్ దగ్గర కనెక్ట్ అవుతుందని ఆ విషయం వీళ్ళు తెలుసుకుంటారు. దీని గురించి డిస్కషన్ జరుగుతూ ఉండగా మధ్యలో ఎడ్డీకి ఆస్తమా ప్రాబ్లం వస్తుంది. చిన్నప్పటి నుంచే ఎడ్డీకి ఈ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత స్క్రీన్ మీద బిల్ యొక్క పేరెంట్స్ కనిపిస్తారు. అందులో బిల్లి అమ్మ ప్లేస్ లో పెన్నివైజ్ కనిపించి ఈ పిల్లలందరినీ భయపెడుతుంది. ఇంకా సడన్ గా పిల్లలందరూ భయంతో పారిపోతారు. బయటకు వెళ్ళిన బిల్ మిగిలిన వాళ్ళతో మనం ఎలాగైనా సరే ఆ వేల్ హౌస్ కి వెళ్దాం అని చెప్తాడు. కానీ పిల్లలందరూ భయపడి ఉండడం వల్ల రావడానికి ఒప్పుకోరు. ఇంకా చేసేది ఏమీ లేక బిల్ ఒకడే ఆ హౌస్ కి వెళ్తాడు. కానీ బిల్ వెనకాలే ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఈ హౌస్ చాలా డేంజర్, నువ్వు లోపలికి వెళ్ళడం చాలా ప్రమాదకరం, వెళ్ళొద్దు అని చెప్తారు. కానీ బిల్ మాత్రం జాన్ ఇందులోనే ఉన్నాడు, నేను బయటకు వస్తే జాన్ తోనే వస్తానని చెప్తాడు. ఇంకా చేసేది ఏమీ లేక కొంతమంది బయట ఉండి ముగ్గురు మాత్రం లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన రిచర్డ్ కి సడన్ గా టెన్షన్ గా ఉంటుంది. ఎందుకంటే తను మిస్ అయిపోయినట్టుగా ఒక పోస్టర్ కనిపిస్తుంది. దాన్ని చూసి భయపడుతున్న రిచర్డ్ తో మిగిలిన వాళ్ళు ఇది నిన్ను భయపెట్టడానికి ఇలా చేస్తుంది, నువ్వేం భయపడద్దు అని చెప్తారు. అప్పుడు వీళ్ళు ఇలా చెప్తూ ఉండగా ఒక్కసారిగా పైనుంచి హలో అనే ఒక భయంకరం వాయిస్ వినిపిస్తుంది. ఆ సౌండ్ కి అక్కడ ఉన్న వాళ్ళందరూ పైకి వెళ్తూ ఉంటారు. ఆ సీన్స్ కి ఆ ప్లేస్ ని చూసి వీళ్ళందరూ భయపడుతూ ఉంటారు. పెన్నివైజ్ మాత్రం వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా భయపెడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళు అలా భయపడుతూ ఉంటే సడన్ గా బిల్ పెన్నివైజ్ కు దొరికేస్తారు. బిల్ ని చంపేస్తున్న టైంలో బేవర్లీ అక్కడికి వచ్చి ఒక ఓస్తో పెన్నివైజ్ ని పొడి చేసింది. వీళ్ళంతా భయపడినా సరే కలిసి కట్టుకుని ఉండని చూసి పెన్నివైజ్ అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా సడన్ గా వీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఎడ్డీ వాళ్ళ మమ్మీ చూస్తుంది. ఎడ్డీ వాళ్ళ మమ్మీ చూసి వీళ్ళందరినీ తిట్టి ఎడ్డీని అక్కడి నుంచి తీసుకుపోతుంది. తర్వాత బిల్ వీళ్ళందరితో ఇంకా పెన్నివైజ్ ఎక్కడుందో తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం మనం అలా అట్టుకుందాం అని చెప్తారు. కానీ వీళ్ళు మాత్రం దానికి ఒప్పుకోరు. సో వీళ్ళకి గొడవలు జరుగుతాయి. ఇది కూడా పెన్నివైజ్ ప్లానే. వీళ్ళందరినీ విడగొట్టాలని ట్రై చేస్తూ ఉంటుంది పెన్నివైజ్. ఆ తర్వాత హెన్రీ ఇక్కడ అవమానించాడని చెప్పి వాళ్ళ నాన్న కత్తి తీసుకుని పొడి చేస్తారు. అలాగే వాళ్ళ నాన్న చనిపోతాడు. ఇది కూడా పెన్నివైజ్ చెప్పుకుంటుంది. ఆ తర్వాత బేవర్లీ వాళ్ళ నాన్న టార్చర్ ఎక్కువ అవడంతో ఒక కర్ర తీసుకుని వాళ్ళ నాన్న తల మీద కొట్టేస్తుంది. బేవర్లీ వెనక్కి తిరగగానే అక్కడ పెన్నివైజ్ ఉంటాడు. పెన్నివైజ్ బేవర్లీని పట్టుకుని అక్కడి నుంచి తీసుకుపోతాడు. తర్వాత బిల్ బేవర్లీ కోసం వస్తే అక్కడ వాళ్ళ నాన్న చావు బతుకుల్లో కింద పడిపోయి ఉంటాడు. ఆ తర్వాత పైన చూస్తే గోడ మీద ప్రయత్నిస్తే నువ్వు చనిపోతావు అని రాసి ఉంటుంది. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి మళ్ళీ ఆ హౌస్ కు వెళ్తారు. ఇక్కడ వీళ్ళందరూ కష్టపడి కనిపెట్టి ఒక బావులో ఒక స్వరంగాన్ని కనిపెడతారు. ఆ వీళ్ళందరూ ఒకసారిగా దాంట్లో దిగుతూ ఉంటే చివరిలో ఉన్న మైక్ ని చంపడానికి హెన్రీ అక్కడికి వచ్చేస్తాడు. హెన్రీ మైక్ ని చంపుతున్న టైంలో మైక్ హెన్రీని కూడా ఆ బావులోకి తోసేస్తాడు. అక్కడ చూసుకుంటే పెన్నివైజ్ మన బెవర్లీని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. పెన్నివైజ్ నోరు తెరగానే ఆ నోట్లోంచి ఒక లైట్ వస్తూ ఉంటుంది. ఆ లైట్ లో ఒక విచిత్రమైన పవర్ ఉంటుంది. ఆ లైట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు పెన్నివైజ్ మాయలో పడిపోతారు. ఆ లైట్ మన బెవర్లీ చూడగానే పెన్నివైజ్ మాయలో పడిపోతుంది. అలా పెన్నివైజ్ బెవర్లీని తినేస్తుంది అన్న టైంకి
కరెక్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్ అనేది అక్కడికి వచ్చేస్తారు. కానీ పెన్నివైజ్ మాత్రం వీళ్ళందరికీ ముందు ఏ రూపంలో కనిపించి భయపెట్టిందో అదే రూపంలో కనిపించి భయపెడుతూ ఉంటుంది. కానీ చివరి నిమిషంలో పిల్లలందరూ పెన్నివైజ్ వీక్నెస్ కనిపెట్టేస్తారు. అదేంటంటే తను ఎన్ని చేసినా సరే భయపడకుండా కలిసికట్టుగా పోరాడితే పెన్నివైజ్ వీక్ అవుతుంది. ఇంకా వీళ్ళు కూడా ధైర్యం తెచ్చుకొని పెన్నివైజ్తో ఫైట్ చేయడం మొదలు పెడతారు. పెన్నివైజ్ ఎన్ని రకాలుగా ట్రై చేసినా గానీ వీళ్ళు భయపడరు. చివరికి జాన్ రూపంలో వచ్చినా సరే వీళ్ళెవరూ భయపడకుండా ఉంటారు. అలా భయపడకుండా ఉండడం చూసి పెన్నివైజ్ భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. చివరికి వీళ్ళందరూ కలిపి బేవర్లీని సేవ్ చేస్తారు. తర్వాత వీళ్ళందరూ ఒకటి అనుకుంటారు, పెన్నివైజ్ చనిపోలేదని వీళ్ళందరికీ తెలుసు. ఇంకా ఫ్యూచర్ లో ఈ పెన్నివైజ్ ఎప్పుడు వచ్చినా సరే వీళ్ళందరూ కలిపి ఆ పెన్నివైజ్ ని ఎదిరించాలని అనుకుంటారు. వీళ్ళ గ్రూప్ కి లూజర్స్ అన్న పేరు తీసేసి లవర్స్ అనే పేరు పెట్టుకుంటారు. అలా ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది. ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ బట్టి నేను ఆ సీక్వెల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ రోజుకైతే ఇదే ఫ్రెండ్స్. ఈ మూవీ నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల ఫర్దర్ నేను ఏ వీడియోస్ చేసినా మీకైతే ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.